హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తామని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మన క్రియేటర్స్ అనే వాళ్ళు అంటే యూట్యూబ్ క్రియేటర్స్ ఎంత డ్యూరేషన్ వరకు వీడియో అయితే చేయాలి, ఇన్ఫర్మేషన్ చెప్తామని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఈ వీడియో అనేది మీకు వర్త్ అనిపిస్తేనే వీడియో లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి క్రియేటర్స్ అనే వాళ్ళు అసలు ఎంత డ్యూరేషన్ వరకు చేయాలంటున్నది మీకు ఫుల్ గా క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. సో దాని తర్వాత మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఎంత డ్యూరేషన్ వరకు చేయాలి, ఎంత డ్యూరేషన్ వరకు చేస్తే మంచిది అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ముందుగా మనకి 3 కేటగిరీస్ అంటే మనకి ఫస్ట్ అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, అండ్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి, తర్వాత పాపులర్ క్రియేటర్స్ కి, ఈ వీళ్ళు ముగ్గురికి కూడా క్లారిటీగా అంటే ఈ వీళ్ళు ముగ్గురు కూడా ఏ విధంగా చేస్తే బెస్ట్ అని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్తాను. సో ముందుగా మనకి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా చేస్తే బెస్ట్ అంటే, మనకి ముందుగా మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం, మనం ఒక అన్నోన్ పర్సన్ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా, ఏదైనా ఒక కుకింగ్ వీడియో చేయాలన్నా, ఏదైనా సరే షార్ట్ అండ్ స్వీట్ గా అంటే 2 to 3 minutes లో మనకి ఈజీగా చెప్పేసామంటే, సో మనోడు ఏం చేస్తున్నారంటే కొంచెం ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా సరే అంటే షార్ట్ గా చెప్పేస్తుందని చెప్పేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే నేను చెప్పేది అయితే కనుక సింపుల్ గా అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా సరే, లేదంటే ఒక కుకింగ్ వీడియో చేయాలన్నా సరే, ఏదైనా ఒక ఫ్యాక్ట్ వీడియో ఏదైనా సరే, ఏ కేటగిరీలో చూసుకున్నా సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా సరే షార్ట్ అండ్ స్వీట్ గా తక్కువ డ్యూరేషన్ చేయమని చెప్తాను. ఇంచుమించుగా ఒక 2 to 3 minutes అయితే చేస్తే బెస్ట్ అనమాట. అంతకన్నా తక్కువ చేస్తే మరీ 1 minute to మరి 1.5 minute అయితే కాకుండా ఒక 2 to 3 minutes అయితే చేస్తే బెస్ట్. ఎందుకంటే 2 to 3 minutes లో మనం అవగొట్టేస్తే అంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేయరు. అంటే వాళ్ళ టైం మనం కేటాయించాలన్న రూల్ ఏం లేదు కదా. కాబట్టి మనకి టైం వేస్ట్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి మనకి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేసామంటే కనుక ఎక్కువ చూసి సబ్స్క్రైబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగా ఇది అనమాట. అండ్ నెక్స్ట్ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఇంచుమించుగా 8 minutes అంటే 8 minutes డ్యూరేషన్ వరకు చేస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మిడ్ రోల్ యాడ్స్ అయితే వస్తాయి కదా. సో అది మనం పెట్టుకోవాలంటే కనుక 8 minutes దాటితే అంటే 7.5 minutes అనుకుంటా, అది పెడితే కనుక మనకి ఈజీగా మిడ్ రోల్ యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మధ్య మధ్యలో మనకి యాడ్స్ అయితే పెట్టుకోవచ్చు, అటు మ్యానువల్ గా పెట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనకి 8 minutes వరకు అంటే చేస్తే బెస్ట్. దాని తక్కువ చేయమని కానీ కాదు. సో అంతవరకు చేయండి, అంతకుమించి ఎక్కువ చేయకండి. ఒకవేళ మరీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అది ఇదంతా చెప్పాలి, కొంచెం డ్యూరేషన్ ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పేసి అనుకుంటే కనుక ఒక 8 minutes దాటేలాగా అంటే ఒక 12 minutes లేదంటే ఒక 10 minutes అలా చెప్పే విధంగా చూసుకోండి మానిటైజేషన్ అయిన వాళ్ళు. ఒకవేళ పాపులర్ అయిపోతే తర్వాత చూస్తాను, అంటే దాని గురించి తర్వాత చెప్తాను, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇది అనమాట. మానిటైజేషన్ అయిన వాళ్ళకి మినిమం 8 minutes అయితే చేస్తే బెస్ట్ అనమాట. లేదు మీకు ఇంకా మనం షార్ట్ గా చేస్తే ఇష్టపడుతున్నారు అనుకుంటే కనుక 5 minutes చేయండి. దాంట్లో యాడ్స్ అయితే అది ఎంతవరకు అయితే ఆటోమేటిక్ గా యాడ్స్ అయితే వస్తాయి అనమాట. మనం మాన్యువల్ గా పెట్టుకోవడానికి అయితే అవ్వదు. సో కాబట్టి మనకి 8 minutes వరకు అయితే చేయడం బెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే పాపులర్ గా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి మంచిగా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, లాక్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉండి మన వీడియో ఖచ్చితంగా పెడతా చూస్తున్నారు అనుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళ ఇష్టం. ఇంకా అంటే 15 minutes చేయొచ్చు, 20 minutes చేయొచ్చు, 22 minutes చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. అరగంట వీడియో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పాపులర్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఏమో అనుకోకుండా ఆ వీడియో కానీ బాగా వైరల్ అయిందంటే కనుక ఏం 1 million కో లేదంటే 2 lakhs కో 3 lakhs కనుక ఎక్కువ వ్యూస్ వస్తే కనుక రెవెన్యూ మంచిగా అయితే వస్తుందంట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక 20 minutes చేశారనుకోండి, ఆ 20 minutes 1 million వ్యూస్ అంటే రావు. ఒకవేళ వస్తే కనుక రెవెన్యూ అయితే మంచిగా వస్తుంది. ఒక పాపులర్ క్రియేటర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. అలానే మొత్తం సోదంతా చెప్పమని చెప్పట్లేదు. మీకు ఏదైతే ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా చెప్పాలనుకున్న వాళ్ళకి, బ్లాగ్ చేసిన వాళ్ళకి ఇదంతా ఖచ్చితంగా చూపిస్తే మన వ్యూస్ ఖచ్చితంగా చూస్తారు అనే ఒక ఇది ఉంటే కనుక ఖచ్చితంగా మీరు 20 minutes చేస్తారో 15 minutes చేస్తారో అనేది మీకే వదిలేస్తాను. అది మీ ఇష్టం. అది ఎందుకంటే ఆల్రెడీ మీరు పాపులర్ అయ్యి ఉంటారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా మీకు తెలుస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం పాపులర్ అయ్యాం కాబట్టి మనకి ఎంత డ్యూరేషన్ వరకు చేస్తే బెస్ట్ అనేది ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు తక్కువ చేసినా ఎక్కువ చేసినా సరే ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు సక్సెస్ అవ్వకుండా మనం ఏదో నార్మల్ గా చేసాం అనుకోండి, ఒక అన్నోన్ పర్సన్ అనుకోండి, మనం నార్మల్ గా ఏం పెట్టినా సరే, ఎంత ఇన్ఫర్మేటివ్ గా వీడియో చేసినా సరే ఎవరు చూడరు. కానీ మనం సక్సెస్ అయిన తర్వాత మన ఇంట్లో కుక్క పిల్లలు చూపించినా సరే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మనం సక్సెస్ ఆల్రెడీ అయిపోయాం, మనం పాపులర్, మనం ఇంకా సెలబ్రిటీ అనమాట. కాబట్టి ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని నిమిషాలు పెట్టుకున్నా సరే అయితే మీ ఇష్టం అనమాట. సో ఇది ఇంతే గాయస్. అంటే ఎంత డ్యూరేషన్ వరకు చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో క్రియేటర్స్ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి వీడియోస్ అయితే చేయండి. సో మానిటైజేషన్ అయిన వాళ్ళు అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, పాపులర్ క్రియేటర్స్, వీళ్ళందరూ కూడా క్లారిటీగా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక
ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.